ఒక్క కొడుకు కింద పడితే మన్ను బయలా నా కొడుకు నాకు దుర్గాముడు నా కొడుకు బయలుదేరిన కొడుకు వెళ్ళే జాగారు నా కొడుకు ఎవరు నిన్ను ఏమీ కొడుక నా కొడుక ఇంత రాజ్యం తీసుకుపోయేది వారం కూడా కాలే కొడుగా నా బండి నిన్ను దాచి అదే దాని నా కొడుకు పైన సరే నిన్ను దాచుకుంది నా కొడుకు. వనపర్తి జిల్లా నాది సార్. నా పేరు చంద్రమ్మ. నా కొడుకు అరుణ్ కుమారు. ఒక్కడే కొడుకు, మాకు తోడున్నాడు ఎవరు లేరు, మేము దిక్కులేని ఉన్నాము. నా కొడుకు సాకటోడు చనిపోయిండు. నా వారం రోజులు కూడా కాలేదు ఇక్కడ వచ్చి. నా కొడుకుని ఎవరేం చేసిండ్రో చంపి పండబెట్టిండ్రు. అయినా మాకు తెలియదు. మాకు చేసే దిక్కు కొడుకును తోలుతుంది. సారులకు పోలీసులు జగదారులకు మీకు వందనాలైనా మీరు న్యాయం చేశారు. ముగ్గురు కొడుకు, ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, తల్లిగారు ఇద్దరము. చిన్న పిల్లలు ఉన్నారు నాయన. ఆ పిల్లలకు తోడు ఎవ్వరు లేరు. తండ్రి ఒక్కడు చచ్చిపోయిండు. ఆధారం మేము కొడుకు చేత కాదు, మాకేం తెలియదు. కొడుకులు బిడ్డలను సాకటిక అదేరు లేదు. ఏం చేసినా మీరు న్యాయం చేయండి నాకు, పిల్లలకు, పోలీసు వాళ్ళకు మిమ్మల్ని కోరుతున్న నమస్కారం. మీకు వందనాలైనా. మాది సూగూరు గ్రామము, పెబ్బేరు మండలము, వనపర్తి జిల్లా. మా చిన్నమ్మ కొడుకు తమ్ముడు అరుణ్ కుమార్ అతని పేరు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిని పిల్లల్ని భార్యను పోషించేవాడు వాడు ఒక్కడే. అయితే వారం రోజుల క్రితము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. పనికి వెళ్ళినని చెప్పిండు రాత్రి చిన్నమ్మ దగ్గర. అక్కడికి ఏం జరిగిందో ఏమో తెలియదు, ఎవరు మర్డర్ చేసిండో ఎవరు చంపిండ్రో ఏమో తెలియదు మాకైతే. కానీ మా తమ్ముడి చనిపోవడం బాధాకరంగా ఉంది. కానీ మా చిన్నమ్మలకి మా పిల్లలకి చూసుకునే అధికారం ఎవరు లేకుండా, తోడు నీడ లేకుండా దూరమైండు. తెలియదు మాకు ఏం లేదు. దీనికి ఏంటిదో తెలుసుకోవాలని పోలీస్ శాఖ వారిని పదే పదే కోరుకుంటున్నాను సార్. నేను కుటుంబానికి